ఇటీవల సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇండియా లాక్డౌన్ అగైన్, లాక్డౌన్ 2026 అనే పదాలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. చాలా మంది ప్రజలు నిజంగానే లాక్డౌన్ మళ్లీ వస్తుందా అని భయపడుతున్నారు. ఒక్కసారిగా ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయి, అసలు కారణం ఏమిటి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మార్చి 2026లో పార్లమెంట్ లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ ఏషియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల గురించి దేశానికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇంధనం, గ్యాస్ మరియు సరఫరా వ్యవస్థలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే కోవిడ్ సమయంలో మనం ఎలా కలిసి ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ మాటలని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కోవిడ్ లాగా సిద్ధం కావాలి అన్న మాటను మళ్లీ లాక్డౌన్ వస్తుంది అని భావించడం వల్లే ఈ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వ్యాప్తి చెందడంతో కొంతమంది ప్రజలు ముందుగానే జాగ్రత్తగా ఉండాలని భావించి పెట్రోల్ బంకుల దగ్గర లైన్ లో నిలబడటం, గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసుకోవడం వంటి చర్యలు ప్రారంభించారు. దీనివల్ల మరింత భయం పెరిగింది. కానీ స్పష్టంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఎక్కడా లాక్డౌన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో లాక్డౌన్ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఇది కేవలం అపోహల వల్ల వచ్చిన భయం మాత్రమే. అయితే వెస్ట్ ఏషియా యుద్ధం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆయిల్ సరఫరా మార్గాలు ప్రభావితం అవ్వడం, పెట్రోల్ మరియు గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇంధన నిల్వలను పెంచడం, సరఫరా వ్యవస్థను సజావుగా ఉంచడం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. అంటే పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోనే ఉందని చెప్పవచ్చు. మోదీ గారు కోవిడ్ ఉదాహరణ ఇవ్వడం వెనుక ఉద్దేశం ప్రజలు భయపడకూడదని, ఎలాంటి పరిస్థితినైనా కలిసి ఎదుర్కోవాలని చెప్పడమే. కానీ కొంతమంది దీనిని తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లలో లాక్డౌన్ 2026, ఇండియా షట్ డౌన్ అగైన్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. కానీ వీటిలో చాలా వరకు నిజం లేని వార్తలే. చివరిగా చెప్పాలి అంటే ప్రస్తుతం భారత్ లో లాక్డౌన్ వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దు.